కరువు అయిపోయింది స్వచ్ఛమైన వాక్యం ఈ రోజుల్లో. సంఘం వాక్యాల ద్వారా ప్రభావితం చెందాలి. వేషాలు మానేసి ఒకటి యథార్థ క్రైస్తవునికి సంఘాన్ని కలిగి ఉండాలి. సంఘాలు నిండిపోతున్నాయి, వందలు వేలు లక్షల మంది వస్తూ ఉంటే సేవకుడు చెప్పాల్సిన వాక్యం ఎలా చెప్తున్నా తెలుసా? అరే నీలో పాపం ఉంది, పాపం చేస్తే చచ్చిపోతావు, బ్రతుకు మార్చుకో అని చెప్పట్లా చాలా మంది సేవకులు. ఎందుకు తెలుసా? అలా చెప్తే విశ్వాసుల హృదయాలు గాయపరచబడి వాడికి కోపం వచ్చి నా మీద అలిగేసి చర్చి వదిలేసి వెళ్ళిపోతే నేను ఎట్లా పరిస్థితి అని తన స్వార్థానికి ఆలోచించుకొని విశ్వాసులను ఎప్పుడు నవ్వించే వాక్యాలే, విశ్వాసులను ఎప్పుడు ఉద్రేకపరిచే వాక్యాలే. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ ఏం చేయాలి? గాయం అయితే ఏం చేయాలి? గాయాన్ని తొడవాలి. నొప్పి ఉంటుంది, గాయాన్ని తొడకుండా ఏం కాదు వెళ్ళు అంటాడు. ఏమో తోడు బా డాక్టర్ భలే మంచివాడు రా, ఇంజక్షన్ కూడా ఇలా అనుకుంటాడు. వాడు 10 రోజుల్లో చచ్చిపోతాడు. ఆ గాయం వల్లంతా పాకి విషమైపోయి చచ్చిపోతాడు. నేటి సంఘాల పరిస్థితి కూడా అదే. సేవకుడికి సంఘం అప్పచెప్పబడినప్పుడు, ఒక మందకి కాపరిగా సేవకుడు ఉన్నప్పుడు చెప్పాల్సిన వాక్యం అంటే తెలుసా? నీ లోటుపాట్లను ఎత్తి చూపించేవాడే సేవకుడు, నీ బలహీనతలను సరి చేసేవాడే సేవకుడు, నీ ప్రవర్తనను చక్కబెట్టేవాడే సేవకుడు, నిన్ను సరైన మార్గంలో తీసి నిలబెట్టేవాడే సేవకుడు, క్రీస్తు రక్షణ అనుభవంలో నిన్ను తీసుకొచ్చేవాడే సేవకుడు. నిన్ను మెప్పించి వాక్యం చెప్తే ఒకరోజు సేవకుడు కూడా లెక్క చెప్పుకోవాలి దేవునికి. నువ్వు నవ్వుకునే వాక్యం చెప్తే ఒకరోజు దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఎవరుకుంటే సేవకుడు. సేవకుడు నవ్వించడానికి బఫూన్ కాదు సర్కస్ లో, సేవకుడు జోకర్ కాదు నవ్వించటానికి. సేవకుడు డాక్టర్ లాంటి వాడు. విశ్వాసులు పేషెంట్స్ లాగా ఇంజెక్షన్ వేయాలి, గాయాల్ని పిండాలి, కట్టాలి, అవసరమైతే ఆపరేషన్ చేయాలి. నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది అంటే కుదరదు. నువ్వు సంఘానికి వచ్చావు, ట్రీట్మెంట్ చేయించుకోవాలి తప్పదు. నువ్వు వెళ్ళిపోతావనో, నువ్వు అలిగి వెళ్ళిపోతావనో, నువ్వు బాధపడతావనో, నువ్వు కోప్పడతావనో, నేను నిన్ను మెప్పించడానికి వాక్యం చెప్పడానికి నిలబడితే దేవునికి లెక్క చెప్పుకోవాల్సింది నేను. నాకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతని నేను చక్కగా నిర్వర్తించిన రోజునే నేను నిజమైన సేవకుని, దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకునే సంఘ కాపరిని అవుతాను. ప్రజల్ని, మనుషులను మెప్పించడానికి నేను సేవలకు రాలా. చర్చ్ అంటే ఒక మెకానిక్ షెడ్ లాగా. చర్చిలో ఉన్న సంఘ కాపరి మెకానిక్. చర్చికి వచ్చి విశ్వాసం అందరూ ఎవరు తెలుసా? రిపేర్కి వచ్చిన బండ్లు. ఇప్పుడు షెడ్కి వచ్చిన బండ్లని మెకానిక్ ఏం చేస్తాడు? మంచి రంగు తెచ్చి రంగు కొట్టి చూడటానికి చక్కగా తయారు చేసి పంపిస్తాడా? అరే నీ బండి బోర్కొచ్చింది, నీ ఇంజిన్ ప్రాబ్లం ఇచ్చింది, రిపేర్ చేయమని బండి నుంచి షెడ్డులో పెడితే పై అలంకరణ చేసి రంగులు కొట్టి మెరుగులు దిద్ది నువ్వు వస్తావు. రోజున బండి తీసుకెళ్తాను, అబ్బా నా బండి ఎంత బాగా ఉందిరా అని ఇంజిన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు బండి. కారణం ఏంటో తెలుసా? మెరుగులు దిద్ది రంగులు కొట్టిన బండ్లు స్టార్ట్ అవ్వవు. సంఘంలోకి వచ్చే విశ్వాసులు ఎలాంటి తెలుసా? రిపేర్కి వచ్చిన బండ్లు లాంటి. సంఘంలో ఉన్న సేవకుడు మెకానిక్, చర్చ్ ఒక షెడ్, మెకానిక్ షెడ్. విశ్వాసులను రిపేర్ చేసి బలపరిచి స్థిరపరిచి స్వచ్ఛమైన వాక్యాన్ని అందించి సంఘ విశ్వాసుల్లో ఉన్నటువంటి లోటు పాట్లని, బలహీనతల్ని సరిచేసి చక్కగా చేసేవాడు నిజమైన సేవకుడు. చెప్పడం ఒకటి ప్రభునామని మహింపడతాం. విశ్వాసుల్ని సరిచేసి దేవుడు రాకడలో, క్రీస్తు 2వ రాకడలో సంఘమంతా ఎత్తబడే గుంపులో నువ్వు చేరాలి అంటే సేవకుడు నువ్వు నిలబడేలాగా తయారు చేయాలి. నిన్ను తయారు చేసే బాధ్యత సేవకుడు అప్పచెప్పబడింది.